సినిమాల్లో లేదా హోటల్లో బయట కనిపించే ఈ ఫ్రైడ్ రైస్ నిజంగా తినడానికి కాదు, కానీ చూడడానికి మాత్రం అసలైందిలా ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన ఫుడ్ మోడల్ తయారీ ప్రక్రియ. ముందుగా కూరగాయల ఆకారాన్ని తయారు చేసి వాటికి నిజమైన సహజమైన రంగు రావడానికి ప్రత్యేక రంగులో ముంచుతారు. చూడండి, నిజమైన క్యాబేజీలా కనిపిస్తోంది కదా. ప్రతి చిన్న భాగాన్ని చేతిలో మలిచి సరిగ్గా కట్ చేసి సైజ్ మరియు ఆకారం పర్ఫెక్ట్‌గా సెట్ చేస్తారు. ఇది ఒక సాధారణ పని కాదు. ఇది ఒక కళ. తర్వాత ఈ మోడల్స్‌ను ఓవెన్‌లో పెట్టి సరైన టెక్స్చర్ రావడానికి బేక్ చేస్తారు. ఇది ప్లాస్టిక్ లేదా రెసిన్ మెటీరియల్‌తో తయారు చేస్తారు. అందుకే ఇది ఎప్పటికీ చెడిపోదు. ఇది ఫైనల్ టచప్. ఇది గుడ్డులా కనిపించే టాపింగ్. రంగు, మెరుపు, సాస్ లైన్స్ అన్నీ నిజమైన వంటకం కనిపించేలా జాగ్రత్తగా చేస్తారు. చివరికి అన్ని భాగాలను కలిపి పర్ఫెక్ట్ ఫ్రైడ్ రైస్ లుక్ తీసుకొస్తారు. ఇది తినలేము, కానీ చూడడానికి మాత్రం అసలైన వంటకమే. ఇలాంటి అద్భుతమైన కళాకారులు ఉన్నారు కాబట్టి మన సినిమాలో, ప్రకటనలో ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్, షేర్, ఫాలో చేయండి.